శ్రీ గురుభ్యో నమ. శ్రీ వేదమాత గాయత్రి విశ్వకర్మ పరబ్రహ్మణే నమ. ఈ జూలై 24వ తారీఖు బుధవారం రోజున సంకటహర చతుర్దశి రావడం జరిగింది. ఈ యొక్క గణపతికి సంబంధించిన ఎటువంటి పండుగలైనా కానీ బుధవారం రోజు వచ్చిన పండుగలు చాలా విశేషకరమైన శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే అదే విధముగా ఈ యొక్క బుధవారం సంకటహర చతుర్దశి వచ్చింది కావున యొక్క సంకటహర చతుర్దశి చాలా విశేషకరమైన శుభ ఫలితాలు ఇస్తాయి. కావున భక్తులందరూ కూడా ఉదయాన్నే లేచి స్వామివారి యొక్క గణపతి పూజ ఆరాధన చేసుకొని అలాగే స్వామివారికి ఓం గం గణపతయే నమః అనే యొక్క నామాన్ని 21 సార్లు స్మరిస్తూ స్వామివారికి గరక సమర్పించడం చాలా మంచిది. అదే విధముగా మన ఇంట్లో కానీ స్వామివారికి పూజ చేసుకొని 21 సార్లు కూడా ఓం గం గణపతయే నమః యొక్క నామాన్ని 21 మార్లు స్మరించుకొని గరిక మాల కానీ గరిక సమర్పించినా కానీ అదే విధముగా నైవేద్యముగా జామ పండును నైవేద్యంగా పెట్టిన ఆ తరువాత మీ యొక్క కోరికలు కోరుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అలాగే పూజ పూర్తి చేసుకొని మీ ఏ పని చేసినా కానీ మొదటిగా ఆ యొక్క 24వ తారీఖు ముందుగా ఓం గం గణపతయే నమః అనుకుని యొక్క నామాన్ని స్మరించి ఆ యొక్క కార్యాన్ని ప్రారంభం చేయడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అదే విధముగా చాలామందికి ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంకట చతుర్దశి రోజు ఖచ్చితముగా గణపతి ఆరాధన చేయడం ద్వారా అలాగే గణపతికి 21 మార్లు ఓం గం గణపతయే నమః ఆ యొక్క నామాన్ని స్మరిస్తూ కొద్దిపాటిగా గరకని గణపతికి సమర్పించి పూజ చేయడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ విషయంలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు. అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా చిరు వ్యాపారులు కానీ ఎటువంటి వ్యాపారులైనా కానీ ముందుగా ఉదయాన్నే స్వామివారికి పూజ చేసి ముందుగా వ్యాపారం ప్రారంభం చేసే ముందు కాస్త గణపతికి కొద్దిగా గరక సమర్పించి జామకాయ పండు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభం చేయడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా యొక్క గజానన సంకటహర చతుర్దశి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ అందుబాటులో ఉన్న దేవాలయంకు వెళ్ళి గణపతి ఆరాధన చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఖచ్చితముగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంకటహర చతుర్దశిని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా గరికని సమర్పించి జామకాయ పండు నైవేద్యంగా పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందజేస్తాము. కావున తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆచార్య సాయి తేజ. మీకు మరిన్ని వీడియోస్ మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. కావున మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః.